అమ్మా, ఎందుకమ్మా అలా ఉన్నావు? నీకు తెలీదా? కళ్ళ ముందు జరుగుతున్నవి చూస్తూ ఎగిరి గంతేయమంటావా? అమ్మా, ఆంటీ ఎలా ఉందమ్మా? చెప్పమ్మా, ఆంటీ ఎలా ఉంది? నీకు నచ్చిందా? నచ్చాల్సిన వాళ్ళకి నచ్చితే సరిపోతుంది. నన్ను అడగడం ఎందుకు? నువ్వు చెప్పేది కరెక్ట్ అనుకో, కానీ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా. నీ ఇష్టం మీ నాన్నగారి ఇష్టం కోసం నా ఇష్టాలు అవసరం లేదని నువ్వే చెప్పావుగా. చెప్పాను, కానీ నువ్వెంత కాదనుకున్నా వద్దనుకున్నా నాన్నగారు నీ భర్తే కదా. నీ భర్త హ్యాపీగా ఉండాలని నీ సజెషన్ కూడా కావాలి కదమ్మా. చెప్పే వరకు వదలదు, ఏదో ఒకటి చెప్పేయమ్మా. నాకేం నచ్చలేదు. నచ్చలేదా? అస్సలు నచ్చలేదు. నచ్చకపోవడం ఏంటమ్మా? అబ్బా, నచ్చలేదని చెప్పింది కదా, ఎన్నిసార్లు చెప్పాలి? అమ్మకి నాన్నంటే కోపం కాబట్టి నచ్చలేదంటే నచ్చిందనమాట. అస్సలు నచ్చలేదంటే చాలా బాగా నచ్చిందనుకుంటా. అందుకే అన్నిసార్లు అడుగుతున్నాను. మీనాక్షి, బాగా హెడేక్గా ఉంది, స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. ఏంటను నాన్న మీద కోపంగా ఉందమ్మా? నాన్న కాఫీ అడగగానే నో అనకుండా వెళ్ళిందేంటి? ఆంటీకి కాఫీ ఇవ్వమంటే కోపంగా చూసింది. నాన్న అడిగితే కోప్పడకుండా కూల్గా వెళ్ళిందంటే నాన్న మీద అమ్మకి ప్రేమ ఉందన్నయ్య. అమ్మ భయపడదు కానీ నాన్నంటే అమ్మకి ఇష్టమే అని ఇప్పుడు అర్థమైంది కదా. ఇంతకాలంగా అమ్మంటే నాన్నకి, నాన్నంటే అమ్మకి, ఒకరంటే ఒకరికి ఇష్టం అన్నయ్య. మీనాక్షి, కాఫీ నేను అడిగితే నువ్వు తాగుతున్నావేంటి? మీరు అడగటం కరెక్టే, కానీ కాఫీ పెట్టింది మీకోసం కాదు, నా కోసం తెచ్చుకున్నాను. అంటే నాన్న అడిగితే కాఫీ ఇవ్వవా? మీ నాన్నకి పెళ్లి చేస్తున్న దానివి మీ నాన్నకి కాఫీ చేసి పెట్టలేవా? వెళ్ళి పెట్టివ్వు. పెళ్లికి కాఫీకి ముడి పెడుతున్నావా మీనాక్షి? ముడి పెట్టడానికి ముడి విప్పడానికి నేనెవరిని చెప్పండి? ఇందాకవిడి గారికి కాఫీ పెట్టినందుకే నా ఒళ్ళు మండిపోతుంది. ఎవరికి పడితే వారికి సేవ చేయడానికి నేను ఇంట్లో పని మనిషిని కాను. మీనాక్షి, మీనాక్షి, ఏమైంది? అను అన్న మాటలకు బాధపడుతున్నావా? అను కోసం కాదు, నాకు మీ మీదున్న నమ్మకం నిజం కాదని అర్థమైంది. అందుకు. అంటే అను మీకు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే మీరు కాదని వద్దని ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారంటే ఈ పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమనేగా అర్థం. మీరు మరో పెళ్లి చేసుకున్నా, ఇంకో 10 పెళ్లిళ్ళు చేసుకున్నా నాకేం బాధ లేదు. కానీ ఒక్క విషయం గురించి బాధపడుతున్నాను. నాకు మీ మీదున్న ఇష్టం కష్టంగా మారడం నిజం. నాకు మీ మీద విరక్తి కలగటం నిజం. మీతో కలిసి ఉండకూడదని
నిర్ణయించుకోవడం నిజం. అందుకే విడాకులు తీసుకొని విడిపోవాలనుకున్నది కూడా నిజమే. ఈ నిజాలన్నిటికన్నా నేనంటే మీకు పిచ్చి ప్రేమ అన్నది ఇంకా పచ్చి నిజం. అవునా? మీరు నా మెడలో తాళి కట్టిన క్షణం నుంచి నా భార్య మీనాక్షి అంటే నాకు ఇష్టమని, నా మనసులో మీనాక్షికి తప్ప మరో వ్యక్తికి స్థానం లేదని ప్రతి వాళ్ళకి ప్రతి సందర్భంలోనూ కొన్ని లక్షల సార్లు చెప్పారు. నా మనసులో మీ మీద ఎక్కడో కొద్దిపాటి గౌరవం ఉండటానికి కారణం మీరు చెప్పిన ఆ ఒక్క మాటే. జీవితంలో మళ్ళీ ఎప్పుడు మీతో కలవకూడదని మీరు వద్దనుకొని వెళ్ళిపోయారు. మన మధ్య ఎలాంటి బంధాలు ఎలాంటి సంబంధాలు ఉండకూడదని అందరి సమక్షంలో మీతో తాళి తీర్చుకోవటానికి కూడా సిద్ధపడ్డాను. నటించడం కోసమైనా మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను అంటే దానికి కారణం మీ మీదున్న ఆ చిన్న గౌరవమే. నేను దూరంగా ఉన్నా, మిమ్మల్ని ఎంత వద్దనుకున్నా కూడా మీరు చెప్పిన ఆ మాట గుర్తు పెట్టుకుని అప్పుడప్పుడు మీకోసం ఆలోచించేదాన్ని. మీరు మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు అంటే మీరు చెప్పిన ఆ మాట కూడా అబద్ధమని తేలిపోయింది. మీనాక్షి, నేను చెప్పేది కొంచెం విను మీనాక్షి. వద్దండి. నేను నిజమని నమ్మింది అబద్ధమని తెలిసాక ఆ అబద్ధాన్ని నిజం చెయ్యాలని దయచేసి ప్రయత్నించొద్దు. జీవితంలో మీ గురించి నేను నమ్మిన ఒకే ఒక్క నిజం కూడా నిజం కాదని తెలిసాక మీరెలా ఉంటే నాకెందుకు, ఏం చేస్తే నాకెందుకు, ఎవరిని చేసుకుంటే నాకెందుకు? మీరు, బాబాయ్, రవి, అను, ఆఖరికి జై కూడా నేను చేస్తున్నది తప్పని ఎన్నోసార్లు చెప్పారు. అందరూ చెప్తున్నట్టు నేను తప్పు చేస్తున్నానేమో అని నాకు అప్పుడప్పుడు అనిపించేది. కానీ నేను చేస్తున్నది కరెక్టే అని నాకిప్పుడు అర్థమైంది. అమ్మా, ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఏం లేదు, నువ్వు పడుకో. నాన్న మరో పెళ్లి చేసుకుంటున్నారని నువ్వు బాధపడుతున్నావు కదూ? అందుకే కదమ్మా నాన్నతో ఏదైనా చెప్పాలనుకున్నా ఇప్పుడే చెప్పమ్మా. లేకపోతే పెళ్ళైన తర్వాత నాన్నకు నువ్వు దగ్గర అవ్వాలనుకున్న ఆ అవకాశం ఉండదమ్మా. నాన్న లైఫ్లోకి మరొకరు వస్తే నాన్న నువ్వు పూర్తిగా మర్చిపోవాల్సి వస్తుందమ్మా. అమ్మా, అమ్మా, జై కూడా కనిపించట్లేదంట.